హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఆల్రెడీ మీరు thumbnail అయితే చూస్తారు కదా. ఈ రోజు నేను ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నానండి. ఎక్కడి నుంచో తెలుసా? సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు. పొద్దున్నే కదా సికింద్రాబాద్ స్టేషన్ బయట కలకల్లాడిపోతుంది. ఎందుకంటే చాలా ట్రైన్స్ వస్తాయి అండ్ చాలా ట్రైన్స్ బయలుదేరుతాయి కదా. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:20 అయితే అయ్యింది ఉదయం. బుకింగ్ ఆఫీస్ అయితే మార్చారు, అక్కడ ఉంది బుకింగ్ ఆఫీస్. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకుంటున్నాను. ఒకప్పుడు బుకింగ్ ఆఫీస్ అందులో ఉండేది, ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి అయితే మార్చారు. ఇదిగోండి వే టు బుకింగ్ ఆఫీస్, బుకింగ్ కౌంటర్స్. నాకు తెలిసి ఇదంతా టెంపరీ సెటప్ అనుకుంటున్నాను. వన్స్ సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం రెనోవేషన్ అయ్యాక మార్చేస్తారు. ఇక్కడ ఈ కౌంటర్లు ఉన్నాయి కదా, ఈ కౌంటర్లు రౌండ్ ద క్లాక్ పనిచేస్తాయి. ఈ కౌంటర్ ఒకటి, ఈ కౌంటర్ ఒకటి, ఆ కౌంటర్ ఒకటి. మిగతా కౌంటర్లు అన్నట్లకి టైమింగ్స్ అవి ఉన్నాయి. రౌండ్ ద క్లాక్ అంటే 24 గంటలు వర్క్ చేస్తాయని. గైస్ టికెట్ అయితే తీసుకున్నాను. సికింద్రాబాద్ టు సిద్దిపేట్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ రోజు మన జర్నీ వచ్చేసి 117 కిలోమీటర్లు ఉంటుంది. మన సిద్దిపేట్ ట్రైన్ నెంబర్ వచ్చి 07483 సిద్దిపేట్ స్పెషల్. డిపార్చర్ వచ్చి 10:30కి అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా ఇవ్వలేదు, వెయిట్ చేద్దాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:50 అయితే అవ్వబోతుంది. మన ట్రైన్కి ఇంకా టైం ఉంది, ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ కూడా ఇవ్వలేదు కదా, చూద్దాం. ఇంకా టైం ఉంది కదా అని ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏ ట్రైన్ ఉందో తెలుసా? సికింద్రాబాద్ టు దానాపూర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదిగోండి సికింద్రాబాద్ టు దానాపూర్. సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చి 12791. దానాపూర్ నుంచి సికింద్రాబాద్ వచ్చేటప్పుడు 12792. ఈ దానాపూర్ ట్రైన్ ఉంది కదా, ఇది వచ్చేసి డైలీ ట్రైన్ అనమాట. డైలీ బయలుదేరుద్ది సికింద్రాబాద్ నుంచి. 10:10 అయితే అవుతుంది, ఇంకా మన ప్లాట్ఫామ్ అయితే ఇవ్వలేదు. 9వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇప్పుడే ఇచ్చారు. వెళ్ళిపోదాం మనం 9వ నెంబర్ ప్లాట్ఫామ్ కి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఎన్ని రోజులకి ఎంత ఖాళీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూస్తున్నాను నేను. 9వ నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే వచ్చాను. మన ట్రైన్ అయితే ఇప్పుడే సిద్దిపేట నుంచి అయితే వచ్చింది. అదిగోండి కనిపిస్తుందా, ద రెడ్ బ్యూటీ. సికింద్రాబాద్ టు సిద్దిపేట్ స్పెషల్ డెమో స్పెషల్ ట్రైన్, DEMU స్పెషల్. జస్ట్ ఇప్పుడే వచ్చింది మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 10:35 అయితే బయలుదేరిపోవాలి. ఇప్పుడు ఎన్నింటికి బయలుదేరుద్దో చూద్దాం. పదండి ఎక్కేద్దాం. ఎక్కడ ఎక్కుదాం? ఫ్రంట్ ఎక్కుదాం, లాస్ట్ లో ఎక్కుదాం, మధ్యలో ఎక్కుదాం? ఎక్కడైనా ఎక్కచ్చు, ఎందుకంటే ట్రైన్ మొత్తం ఖాళీ ఉంటుంది. ఈ సిద్దిపేట్ స్పెషల్ ట్రైన్ ఉంది కదా, ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? October 2023. లాస్ట్ ఇయరే లాంచ్ చేశారండి ఈ ట్రైన్ ని. ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, అవుటర్కి వెళ్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా? హౌరా సికింద్రాబాద్, సికింద్రాబాద్ గూడూరు. సికింద్రాబాద్ గూడూరు ఇదేం ట్రైన్ కామెంట్స్ చేసి చెప్పండి నాకు. పదండి లోపలికి వెళ్ళిపోదాం. అది మా కోచ్లో మొత్తం నాతో పాటు కలిపి 4 అయితే ఉన్నారు. ఆ లాస్ట్లో 3 ఉన్నారు, నేను ఒకడిని. లగేజ్ అయితే పైన పెట్టేశాను. నేనైతే ఈ విండో సీట్ తీసుకుంటున్నా. కోచ్ వచ్చేసి 3:3 సీటింగ్. ఈ ట్రైన్కి ఏమీ రిజర్వేషన్ టికెట్స్ ఉండవు, కాబట్టి మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. టికెట్ ఉంటే చాలు. టికెట్ అన్నానని చెప్పి ఏ టికెట్ అయినా తీసుకుని ఎక్కేస్తారేమో. మనం పర్టికులర్ గా ఏ ట్రైన్ టికెట్ తీసుకున్నాము ఆ ట్రైన్ ఎక్కాలండి. మన సిద్దిపేట డెమో స్పెషల్ ట్రైన్ ఉంది కదండి, రోజుకు 2 సార్లు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట అయితే వెళ్తుంది. సో టైం కరెక్ట్గా 10:35 అయింది. తీసేరు బండిని, ఎక్కేద్దాం. ఆన్ టైం అయితే తీసేరులే. ప్లాట్ఫామ్ నెంబర్ 10 చూడండి ఎంత ఖాళీగా ఉందో. అటు సైడ్ మొత్తం ఫుల్ రెనోవేషన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్లో అయిపోద్దిలే అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొన్ని రోజుల్లో. బాయ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. బాయ్ వెళ్ళిపోదాం సికింద్రాబాద్ నుంచి. మళ్ళీ 23వ తారీఖు కలుస్తాను సికింద్రాబాద్ని. సికింద్రాబాద్లో మన ట్రైన్ బయలుదేరింది కదా, దీని తర్వాత స్టాప్ ఏంటో తెలుసా? అఫీషియల్ ఫస్ట్ స్టాప్ వచ్చి మల్కాజ్గిరి. పదండి మనం మల్కాజ్గిరి అయితే వెళ్ళిపోదాం. హలో సిద్దిపేట్ వచ్చేస్తున్నాను నేను. సికింద్రాబాద్ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి. రాజ్కోట్ ఎక్స్ప్రెస్, 7 హిల్స్ ఎక్స్ప్రెస్. ఓహో, వీక్లీ ట్రైన్ అది. అండ్ ఈవెన్ తిరుపతి కరీంనగర్ కూడా వెళ్తుంది అనమాట ర్యాక్ షేర్లో ఆ ట్రైన్. హే రంగురంగుల పెట్లన్నీ ఎక్కడ ఎతికిచ్చారు. మన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నాం కదా. ఒక MMTS ట్రైన్ అయితే బయట ఆపారు. మేబీ మన ప్లాట్ఫామ్కి వెళ్తుంది అనుకుంటా, 9వ నెంబర్ ప్లాట్ఫామ్కి. అందుకే ఆపినట్టు ఉన్నారు. విస్టాడోమ్ కోచ్ స్పేర్లో ఉంది. విస్టాడోమ్ కోచ్
మన కోచ్లో ఎటువంటి ఛార్జింగ్ సాకెట్స్ ఉండవు అనమాట ఛార్జింగ్కి. అటు కింద ఒక రూట్ వెళ్ళిపోతుంది చూడండి, అది ఏ రూటో తెలుసా? విజయవాడ వరంగల్ రూట్. ఏదో ట్రైన్ అయితే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తుంది. ఏ ట్రైన్ వచ్చి చూద్దాం, ఆగండి. హౌరా సికింద్రాబాద్ గూడూర్. ఇందాకే ప్లాట్ఫామ్ మీద చూసాం మనం, ప్లాట్ఫామ్ నెంబర్ 8 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ఇది ఏ ట్రైను? అదేగా సింహపురి ఎక్స్ప్రెస్, ఫలక్నామా ఎక్స్ప్రెస్, రేక్షేర్. అంతేనండి, మనదే స్పెషల్ ట్రైన్ కదా, ఆగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది. ఎన్నో సార్లు మనం ఈ బ్రిడ్జ్ని అయితే చూసాం కింద నుంచి. ఇప్పుడైతే పైనుంచి వెళ్తున్నాం. పక్క ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది. గుంతకల్ కాచిగూడ బోధన్. అది బోధన్ నుంచి వెళ్తుంది ఇప్పుడు కాచిగూడ అనుకుంటా. మల్కాజ్గిరి కన్నా లాలాగూడ గేట్లో అయితే మన ట్రైన్ ఆగింది ఫస్ట్. మరి ఇది సిగ్నల్ లేక ఆగిందో లేదంటే నిజంగా ఇక్కడ స్టాప్ ఉందో తెలియదు, చూడాలి. లాలాగూడ గేట్ బయలుదేరిపోయాం మనం. మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, అందుకే ఆగింది. ఇది మన ట్రైన్ వ్యూ బ్యాక్ సైడ్ నుంచి. గ్రూప్ హౌసెస్, అపార్ట్మెంట్. ఇది అపార్ట్మెంట్ అనుకుంటే ఎప్పుడో కట్టిన అపార్ట్మెంట్ ఇది. మనం అయితే వచ్చేసాం మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి. వెల్కమ్ టు మల్కాజ్గిరి. మల్కాజ్గిరి నుంచి ఎంతమంది అయితే మన సబ్స్క్రైబర్స్ ఈ వ్లాగ్ని చూస్తున్నారు, హాయ్ అని కామెంట్ చేయండి. స్టేషన్ కోడ్ వచ్చి MJF. క్రౌడ్ అయితే ఇక్కడ కొంచెం మంది ఎక్కుతున్నారు. సికింద్రాబాద్లో ఎంతమంది ఎక్కారు, ఇక్కడ కూడా అంతే మంది ఎక్కుతున్నారు. అఫ్ కోర్స్ అది వేరే విషయం అనుకోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మల్కాజ్గిరి. ఇక్కడ ఆఫీసర్ స్టాప్ వచ్చి 1 minute. ఇటు సైడ్ కాచిగూడ వెళ్ళే మెమో ట్రైన్ అయితే ఉంది చూడండి. ఆ మెమో ట్రైన్ కలర్ చూసారా? వైట్ అండ్ రెడ్. పదండి, మల్కాజ్గిరి స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో తెలుసా? బరాక్స్. అది చూడండి, మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ మెల్లమెల్లగా పెరుగుతుంది. నాట్ బ్యాడ్, గుడ్ స్పీడ్ అనే చెప్తా. అమ్ముగూడ స్టేషన్ అయితే ఇప్పుడే స్కిప్ చేసాం మనం. మన నెక్స్ట్ స్టేషన్ అయిన కావల్రీ బరాక్స్ నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. పదండి, మనం అయితే బొల్లారం వెళ్ళిపోదాం. ఇంకా మన ట్రైన్ అయితే బొల్లారం స్టేషన్కి వచ్చింది. అదిగోండి బొల్లారం. ఈ రూట్లో అలాంటి ట్రైన్లు బాగానే కనిపిస్తున్నాయి. ఇది 2వ ట్రైన్ ఇప్పుడు దాకా పొద్దున్న నుంచి చూసిన దాంట్లో. బొల్లారం స్టేషన్ కోడ్ BMO. బొల్లారం నుంచి బయలుదేరిపోయింది మన ట్రైన్. ట్రాక్ మెయింటెనెన్స్కి యూజ్ చేసేవి అవన్నీ. బొల్లారం తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది గుండ్లపోచంపల్లి. గుండ్లపోచంపల్లికి అయితే వచ్చేసాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 గుండ్లపోచంపల్లి స్టేషన్. బాయ్ బాయ్ గుండ్లపోచంపల్లి. ఈ స్టేషన్ తర్వాత నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? మేడ్చల్లో. బాగానే ఉంది మొత్తం లొకాలిటీ. మేడ్చల్ అవుటర్లో ఉన్నాం. పదండి స్టేషన్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మేడ్చల్. మేడ్చల్ స్టేషన్. అరే, మేడ్చల్ రైల్వే స్టేషన్కి 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. స్టేషన్ కోడ్ MED. మేడ్చల్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళాగేది మనోహరాబాద్. ఏంటి మొత్తం చిన్న సైజ్ అడవిలా ఉంది. అటు సైడ్ ఫెన్సింగ్ గిన్సింగ్ ఉంది. మనమైతే వచ్చేసాం మనోహరాబాద్ అవుటర్కి. మెయింటెనెన్స్ ట్రైన్ ఇదంతా. మొత్తం ట్రాక్లన్నీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నట్టు ఉన్నారు.
మనమైతే వచ్చేసాం మనోహరాబాద్. ఇదిగోండి మనోహరాబాద్ స్టేషన్ కోడ్ వచ్చి MOB. మనోహరాబాద్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. నెక్స్ట్ వెళ్ళి ఆగేది నాచారంలో. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 14 రైల్వే స్టేషన్లు అయితే మన సిద్దిపేట స్పెషల్ డెమో ట్రైన్ అయితే టచ్ చేస్తుంది. అందులో సోర్స్ స్టేషన్ డెస్టినేషన్ తీసామనుకోండి 12 స్టాప్లు అయితే ఉంటాయి ఈ ట్రైన్కి. బాగుంది కదా లొకేషన్, అద్దరింది. ఫోటోషూట్లు బేభత్సంగా వస్తాయి అసలు. బ్యూటీ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. నాచారం రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేసాం. నాచారం తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? అప్పాయిపల్లిలో. అప్పాయిపల్లి రైల్వే స్టేషన్ ఓన్లీ 1 ప్లాట్ఫామే ఉంది. ఇందాక నాచారం రైల్వే స్టేషన్ కూడా సింగిల్ ప్లాట్ఫామ్ ఉంది. అప్పాయిపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి APMR. అప్పాయిపల్లి బాయ్ బాయ్. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది గజ్వేల్లో. బాగుంది, చాలా క్యూట్ ఉంది ఊరు. ల్యాండ్స్కేప్ చూడండి, ఇవన్నీ పొలాలు, అటు సైడ్ ఒక చెరువు. ఎన్ని గ్రీన్స్ ఉన్నాయో కదా ఇక్కడ చూడండి. అదో టైప్ ఆఫ్ గ్రీన్, ఇదో టైప్ ఆఫ్ గ్రీన్, ఇక్కడో టైప్ ఆఫ్ గ్రీన్. ఈ రూట్లో అయితే ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు దాకా అయితే ట్రావెల్ చేయలేదు. మనం గజ్వేల్ అవుటర్లో అయితే ఉన్నాం. పదండి మనం స్టేషన్కి వెళ్ళిపోతాం. అదిగోండి వెళ్ళిపోతున్నాం గజ్వేల్ స్టేషన్ లోపలికి. అదేంటి అక్కడ ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైనో చూద్దాం, ఆగండి. ఈ రూట్ అంతా కూడా కొత్తగా వేసారు రైల్వేస్. వెల్కమ్ టు గజ్వేల్. 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి మొత్తానికి ఇక్కడ. ఏం ట్రైన్ ఇది? ఏదో స్పెషల్ ట్రైన్ అనుకుంటా. గజ్వేల్ రైల్వే స్టేషన్. ప్రస్తుతం టైం అయితే చూడండి 12:35 అయితే అయ్యింది. మనం గజ్వేల్లో ఉన్నాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక గజ్వేల్ వరకు మన ట్రైన్ 71 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా ప్రయాణించింది. గజ్వేల్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. గజ్వేల్ స్టేషన్ కూడా చెప్పలేదు కదా, GJWL గజ్వేల్ స్టేషన్ కోడ్. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? కొడకండ్ల. ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఏం ఫ్యాక్టరీయో ఇది? ఒకటి కాదు, ఒకటి అటు సైడ్ కూడా ఉన్నాయి ఫ్యాక్టరీలు. బాగానే ఉన్నాయి ఈ ఏరియాలో ఫ్యాక్టరీలు. మరి గైస్, ఈ ఫ్యాక్టరీలు అన్నీ ఏంటో తెలిస్తే నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇటు సైడ్ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా సింగిల్ ప్లాట్ఫామ్లే. ఓన్లీ గజ్వేల్ ఒక్కటే మనకు కొంచెం పెద్ద రైల్వే స్టేషన్, కానీ మనోహరాబాద్ దాటాక అన్నీ కూడా సింగిల్ ప్లాట్ఫామ్లు. కొడగండ్ల వచ్చింది, ఆగింది, బయలుదేరిపోతుంది. ఇక్కడి నుంచి బయలుదేరాక మన ట్రైన్ లగ్డారం అయితే వెళ్తుంది. 80 కిలోమీటర్లు అయితే ప్రయాణించామండి ఇప్పుడు దాకా. లగ్డారానికి అయితే మన ట్రైన్ వచ్చేసింది. ఇది కూడా సింగిల్ ప్లాట్ఫామ్ రైల్వే స్టేషనే. పెట్ట మనిషి లేడు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద. ఈ ఊర్లో అయితే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. గోళ్ళ మీద మొత్తం బొమ్మలు అది వేసారు. హలో ఆర్టిస్ట్, ఎందుకు అక్కర్లేని బొమ్మలన్నీ వేసుకోవటం? నీట్గా ఉన్న గోళ్ళ మీద అన్ని బొమ్మలు వేసారు. లగ్డారం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది కదా. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటారు? దుద్దేడ. ఈ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ఊరికి చాలా దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న రైలు ఉంది చూడండి, 7 రోజులకి 6 రోజుల మటుకే తిరుగుద్ది. ప్రతి బుధవారం ఈ ట్రైన్ సర్వీస్ అయితే ఉండదు. స్టార్టింగ్ ఈ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు సమోసాలు అవి వచ్చాయి, కానీ దాని తర్వాత తినడానికి కానీ తాగడానికి కానీ ఏవి రావట్లేదు. తాగడానికి అయితే సికింద్రాబాద్ ఒక్కటే సోర్సు, ఏది వాటర్ బాటిల్స్ అవి. దాని తర్వాత ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ ట్రైన్లో ప్రయాణిస్తుంటే మటుకు మీరు ఫుడ్, వాటర్, స్నాక్స్ ఏదైనా కూడా క్యారీ చేసుకోవడం చాలా బెటర్. బాగుంది, ల్యాండ్స్కేప్ అదిరింది కదా, బాగుంది. ఇదిగోండి మనం అయితే వచ్చాం దుద్దేడ.
ఇది వచ్చేసి లాస్ట్ స్టాప్ అనమాట. దీని తర్వాత మన ట్రైన్ వెళ్ళిపోయేది ఎక్కడికి అనుకుంటున్నారు, డెస్టినేషన్ స్టేషన్ అయినా సిద్దిపేటకి అయితే వెళ్ళిపోద్ది. ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కొంచెం ఎస్టాబ్లిష్డ్ ఉంది. మిగతా అన్ని ఇందాక చూసిన ప్లాట్ఫామ్స్తో పోల్చుకుంటే ఇది చాలా బాగుందనే చెప్తాను. బుకింగ్ ఆఫీస్ అనుకుంటే ఇది ఎవ్వరు లేరు, తాళం వేస్తుంది. నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటో తెలుసా, ఈ ట్రైన్ సర్వీస్ని ఎవరు యూజ్ చేసుకోవట్లేదు అని. మన ట్రైన్ అయితే ఈ స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది. పదండి సిద్దిపేట వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది సిద్దిపేట. అన్ని తోటలు. మనమైతే సిద్దిపేటకి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. దూరంగా నాకైతే సిద్దిపేట కనిపిస్తుంది. కనిపించిందా సిద్దిపేట ఊరు? హలో సిద్దిపేట నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్స్ అయితే చేసి చెప్పండి నాకు. సిద్దిపేట అవుటర్లో అయితే ఉన్నాం. పదండి స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. మెల్లగా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్. మీరు ఇప్పుడు ప్యారలల్గా రోడ్ చూస్తున్నారు చూడండి, అదేంటంటే రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు సిద్దిపేట నుంచి. గైస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి సిద్దిపేట ఊర్లోకి వెళ్ళడానికి కొంచెం కష్టపడాలి. అయినా రెగ్యులర్ ఆటోస్ ఉంటే పర్వాలేదు, కానీ లేదంటే రోడ్డు మీద దాకా నడిచి అక్కడి నుంచి ఆటో అయితే తీసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వెల్కమ్ టు సిద్దిపేట బోర్డు అయితే పడిపోయింది, అదిగోండి. స్టేషన్ కోడ్ వచ్చి SIPT. ఓవరాల్ జర్నీ గురించి చెప్పాలంటే మీరు చూసారు కదండి, మీకు ఎలాగనిపించిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి, ఓకేనా? ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిద్దిపేట్.